హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము 8th క్లాస్లో విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అనే లెసన్ చూసాము. సో దానికి సంబంధించి ఒక 10 బిట్స్ వరకు ప్రాక్టీస్ చేద్దాము. ఈ విధంగా ఒక లెసన్ చదివిన తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దానివల్ల టెట్ ఎగ్జామ్ అయినా డిఎస్సి ఎగ్జామ్లోనైనా ఆన్సర్ ఈజీగా పెట్టగలుగుతాము. సో ఇప్పుడు బిట్స్ చూద్దాము. కింది వాటిలో తప్పుగా ఉన్న వాటిని గుర్తించమన్నాడు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, తప్పుగా ఉన్న వాటిని గుర్తించమని అన్నాడు. సో ఇక్కడ చూద్దాము. జీవుల ప్రవర్తనను పర్యావరణ శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు. ఓకే. విజ్ఞాన శాస్త్రము ప్రకృతిని అవగాహన చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ క్వశ్చన్ కూడా ఓకేనండి, రైటే. వాతావరణంలోకి ఖగోళ శాస్త్రవేత్తలు బెలూన్లను పంపుతారు. ఇది రాంగ్ అండి. ఖగోళ శాస్త్రవేత్తలు కాదు, వాతావరణంలోకి బెలూన్లను పంపి మేఘాలు వర్షాల గురించి సమాచారం తెలుసుకునేది ఎవరు అని అంటే వాతావరణ శాస్త్రవేత్తలు. ఎవరు? వాతావరణ శాస్త్రవేత్తలు. నెక్స్ట్, సైన్స్ అనే పదము గ్రీకు పదం నుంచి వచ్చింది. ఇది కూడా రాంగ్ అండి. గ్రీకు పదం కాదు, లాటిన్ పదం నుంచి వచ్చింది. సో రాంగ్ ఆన్సర్స్ ఏంటి? 3, 4 చూద్దాం. ఇక్కడ ఉన్నాయో 3, 4. ఓకేనండి. ఇగో ఇక్కడ ఉన్నది ఆప్షన్లలో 3. ఒక్క నిమిషం అండి. 3, 4. నెక్స్ట్ బిట్ వచ్చేసి వృత్తాకార మార్గంలో చలించే వస్తువుల యొక్క వేగాన్ని కొలిచే శాస్త్రవేత్తలు. వృత్తాకార మార్గంలో చలించే వస్తువుల యొక్క వేగాన్ని కొలిచే శాస్త్రవేత్తలు. ఆన్సర్ వచ్చేసి అనుభౌతిక శాస్త్రవేత్తలు. సో భౌతిక ఖగోళ శాస్త్రవేత్తలు రాంగ్ అండి. ఇది వీళ్ళిద్దరూ వచ్చేసి మనకు ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీల ఛాయాచిత్రాలను తీసి పరిశీలించే శాస్త్రవేత్తలను ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలని అంటారు. నెక్స్ట్ బిట్, శాస్త్రవేత్తలకు సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించమన్నాడు. సరైన వాక్యాన్ని గుర్తించమన్నాడు. సో ఫస్ట్ ఏ, కొన్ని సందర్భాల్లో ఇంతకు ముందు అంశాలపైనే ప్రయోగాలు చేస్తారు. అలా ఉండదండి. శాస్త్రవేత్తలు ఇంతకు ముందు కనుగొన్న దాని మీద ప్రయోగం చేయరు. ఇంతకు ముందు కనుగొన్న దాని ద్వారా కొత్త దాన్ని కనుగొనడానికి ప్రయోగాలు చేస్తారు. సో రాంగ్ ఇది. శాస్త్రవేత్తలు తమ సంతృప్తి కోసం పని చేయరు, పని చేస్తారండి సంతృప్తి కోసము. ఇప్పుడు ఏదైనా ఒక ప్రయోగం చేసినప్పుడు దాంట్లో పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చే వరకు చేస్తారు, అంటే వాళ్ళు సంతృప్తి పొందే వరకు చేస్తారు. ఇక్కడ చేయరని ఇచ్చారు, రాంగ్ ఆన్సర్. శాస్త్రవేత్తలు ఒకరి పరిశోధనల ఆధారంగా నూతన విషయాలను కనుగొంటారు. ఇది కరెక్టేనండి. ఏ విధంగానంటే ఇప్పుడు ఒక శాస్త్రవేత్త ఒకటి కనుగొన్నాక వేరే శాస్త్రవేత్త ఇంకోటి కనుగొనాలి అని అంటే పాతదాని ఆధారంగా దానిని పరిశీలించి దాని ద్వారా కొత్త దాన్ని కనుగొంటారు. రైట్ ఆన్సర్. బిట్ 4 చూద్దాం. ఇది ఆప్షన్. శాస్త్రవేత్తలు ఎల్లప్పుడూ ఒక్కొక్క భావాలను ఆవిష్కరిస్తారు. ఇది రాంగ్ అండి. ఒక్కొక్క భావాలు అనేది ఉండదు. వాళ్ళకు మల్టిపుల్ థాట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఒక విషయాన్ని కనుక్కునేటప్పుడు దాని మీద అనేక రకాలుగా ఆలోచిస్తారు. నెక్స్ట్ 4th బిట్, వృక్ష శాస్త్రవేత్త విధి కానిది ఏంటి అని అడిగాడు. ఇక్కడ ఆరోగ్యవంతమైన సమాధానాన్ని రూపొందించడము. ఇది ఓకేనండి. నెక్స్ట్, తక్కువ ధరల్లో ప్రజలందరికీ పోషకాహారాన్ని అందించడం. ఇది కూడా ఓకేనండి. మంచి మొక్కలు మంచి పౌష్టికాహారాన్ని అందించాలనే ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ అడవుల నరికివేత అడ్డుకోవడము. ఇది వీళ్ళకి సంబంధం లేదండి, వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళ విధి కానిది ఏంటిది అని అంటే అడవుల నరికివేత. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్, పరీక్షించడానికి వీలున్న సాధ్యమయ్యే సమాధానం ఏంటి అని అడిగాడు. సో విజ్ఞాన శాస్త్రం కాదు, ప్రయోగం కాదు, పై వాటిల్లో దేనినైనా ప్రత్యామ్నాయంగా ప్రయోగించడము. ఈ రెండు రాంగ్. సో ఆన్సర్ వచ్చేసి ఒక్క నిమిషం. సో ఆన్సర్ వచ్చేసి పరికల్పన. ఇప్పుడు పరీక్షించడానికి అంటే ఏదైనా ప్రయోగం చేయాలన్నప్పుడు ఫస్ట్ ప్రశ్నించి పరీక్షిస్తారు, తర్వాతనే పరికల్పనకు వస్తారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ వచ్చేసి శాస్త్రీయ పద్ధతిలో సరైన వరుస క్రమాన్ని కనుక్కోమన్నారు. ఇక్కడ ఏదైనా ప్రయోగం చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విత్తనాన్ని నాటాలి అన్నప్పుడు ఫస్ట్ ఆ విత్తనం గురించి
ప్రశ్నిస్తారు. తర్వాత అంటే విత్తనము, ఏ విత్తనము, ఎలాంటి విత్తనము అనే ప్రశ్నించిన తర్వాత పరికల్పనకు వస్తారు. ఓకే ఇది మంచిదే అని ఒక 4 రకాల నేల రకాలు తీసుకొని దాంట్లో ప్రయోగం చేయొచ్చని వాళ్ళు ఒక పరికల్పనకు వస్తారు. తర్వాత పరికల్పనకు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రయోగం అనేది చేస్తారు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఫస్ట్ వచ్చేసి ప్రశ్నించడం, తర్వాత పరికల్పన, తర్వాత ప్రయోగం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్. 3 వేర్వేరు నేలల్లో విత్తనాలు మొలకెత్తే ప్రయోగంలో స్థిరమైన చరరాశులు అని అడిగాడు. స్థిరమైన చరరాశులను గుర్తించమన్నాడు. సో ఏ నీరు ఇసుక, బి కాంతి ఇసుక, సి నీరు కాంతి, డి ఇసుక మట్టి బంకమట్టి. సో ఆన్సర్ వచ్చేసి నీరు కాంతి. ఇవి స్థిరమైన చరరాశులు. ఏ నేలలోనైనా మనము విత్తనాలు నాటడానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటిది? నీరు కాంతి. ఇక్కడ నీరు ఇసుక అని ఇచ్చారు, ఇసుక అనేది ఉండదు. అక్కడ ఏ నేలనైనా మనం మార్చుకోవచ్చు, అంటే ఆ విత్తనం పెరగడానికి కావలసిన నేలను మార్పిడి చేసుకోవచ్చు. ఇక్కడ కాంతి ఇసుక, ఇక్కడ కూడా రాంగ్. సో ఇసుక మట్టి బంకమట్టి ఈ 2 రాంగ్. స్థిరమైనవి ఖచ్చితంగా ఒక విత్తనం అనేది మొక్కగా మారడానికి కావాల్సింది ఏంటిది? కాంతి, నీరు. నెక్స్ట్ వచ్చేసి శాస్త్రవేత్తలు ప్రశ్నలకు జవాబులు కనుగొనే క్రమంలో వారు వినియోగించే ఆలోచన సరళులు ఏమంటారు? సో ఆన్సర్ వచ్చేసి శాస్త్రీయ పద్ధతులు, ప్రక్రియ నైపుణ్యాలు. సో వాళ్ళు ఏదైనా ఒక ప్రయోగం చేసేటప్పుడు వాళ్ళు ప్రశ్నించుకొని దానికి జవాబు కనుక్కుంటారు కాబట్టి ఈ ప్రాసెస్ అనేది శాస్త్రీయ పద్ధతిలో జరుగుతుంది, ప్రక్రియ నైపుణ్యాలలో జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి బిసి. నెక్స్ట్, తువ్వాల నీటిని పీల్చుకునే ప్రయోగంలో నియంత్రిత చరరాశులు వచ్చేసి నీరు, సమయం ఈ 2 వస్తాయండి. ఒక తువ్వాల మీద ప్రయోగం చేసినప్పుడు ఎంత నీరు పీల్చుకుంటుంది, ఎంత సమయంలో నీరు పీల్చుకుంటుంది అనేది మనము ప్రయోగంలో పరిశీలిస్తాం అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి సి, ఏబి అన్నట్టు. నెక్స్ట్, ఇది జతపరచుదాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బిట్ స్కిప్ చేయొద్దండి. ఇలాంటి సైంటిస్టుల గురించి వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో ఆన్సర్ వచ్చేసి కోపర్నికస్ ఏం కనుక్కున్నాడు? సూర్యకేంద్ర సిద్ధాంతం. ఐన్స్టీన్ ఏం కనుక్కున్నాడు? గత సంవత్సరం రాసిన దానిని నేను ప్రతి సంవత్సరం మారుస్తా అంటాడు. నెక్స్ట్, కార్ల్ పాపర్ వచ్చేసి సరిదిద్దబడిన తప్పుల చరిత్ర. ఎఫ్ కజోరి వచ్చేసి చరిత్రలో సైన్స్ పుస్తకం. ఓకేనండి, ఇవి 10 బిట్స్. మనము ప్రతి లెసన్ చెప్పుకొని దాని వెనుక బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అయినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంత మోటివేట్ చేస్తేనే నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.